నాకు లేదయ్యా ఎక్కడా నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపి నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించగను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించగను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించగను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించగను తండ్రి దేవా నానైనమా నీ వడిలో నాకు సుఖం నిన్ను స్తుతించిన ప్రతీక్షణ మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో దేవునికి ఏంటంటే రక్షణ పొందుకొని దేవునిలో ఉండి చిన్నప్పుడే రక్షణ పొందుకొని దేవునిలో ఉండి ఆయన నడకలో ఆయనతో పాటు నడిచి మళ్ళీ మన మధ్యలో ఏంటంటే కష్టం వచ్చినా దేవుడిని చేసుకుంటాం. అలాగే మళ్ళీ మన మధ్యలో ఏంటంటే మళ్ళీ వెనక్కి తిరిగి మన జీవితం ఏంటంటే మనం వెనక్కి తిరిగిపోతాం. అంటే మళ్ళీ మన లోకాశమైన జీవితాలకు మనం అవ్వడం ఆ విషయంలో దేవునికి మనం బాధ పెట్టుకుంటూ కోపం రావాలి. నివాస స్థలం కూడా కొందరు ఏంటంటే ఎరుసలేంలోనే ఆయన అంటే ఇక్కడ పన్ను కట్టించేవారు అనమాట. ఆ ఎరుసలేం స్థలం ఆ విషయంలో కూడా దేవునికి ఏంటంటే కోపం అనేది వచ్చిందనమాట. అలాగే నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము అని ఇక్కడ ఎంతో ప్రాధేయపడుతున్నాడు అనమాట. ఇక్కడ నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము అంటే దేవుడిని మనం చాలా అసలు అడుగుతుంటాం. మనం అంటే మనం చాలా చూడండి మనం నీ నైవేద్యములన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకుని కాక అంటే మనం చేసే ప్రతిదీ కూడా దేవునికి నచ్చేదిగా దేవుడు మెచ్చేదిగా దేవునికి తగినట్టుగా మనకు తగినట్టుగా మనం చేసుకెళ్ళిపోతున్నాం. అది చాలా తప్పండి. దేవునికి తగినట్టుగా దేవుడు చెప్పినట్టుగా ఏమండి ఒక ఆర్డర్లో మనం వెళ్ళాలి తప్ప డిజార్డర్లో మనం వెళ్ళకూడదు. అందుకే ప్రభువా నేను ఇచ్చేసాను వచ్చేసాను అంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. మీరెవరో నాకు తెలియదు అనేసాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలుగా ఉంటూ మెరుగుతూ పిల్లారా
ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉంటూ జాగారాలు చేస్తూ ఉంటున్నారు చాలా మంది, మంచిదే. కానీ దేవునికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. అక్కడ అదే చెప్తున్నాడు, యెహోవాకు ఇంపైన సువాసనగా, యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా. ఏమండి, శరణం నీ రక్తమే నా విజయం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం, నీ త్యాగం నా విలువను పెంచింది, నీ రుధిరం నా పాపం తుడిచింది, నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మార్పింది. విలువేలేని నా కోసం మరణించావు ఈ భూమిలో, చలనం లేని నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మార్పింది. జీవం లేని నా కోసం జాలి నొందెను నీ హృదయం, ప్రేమతో నిండిన నీ స్పర్శతో వికసించింది నా మనసు. జీవం లేని నా కోసం జాలి నొందెను నీ హృదయం, ప్రేమతో నిండిన నీ స్పర్శతో వికసించింది నా మనసు. సాటెవరు నా యేసయ్యా, ఈ జీవితం నీకేనయ్యా, ప్రత్యేకము నీ స్వాస్యము, సాగిపోదను నీ కోసం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం. ప్రభువా ప్రభువా కడలేని నాగా ధన్యవా, ప్రభువా ప్రభువా ఇకనైన మా జాలి కనవా, చెలరేగే సుడిగాలుల్లో ఎగసే ఆశా నిరాశలు నానివై నాలో కలిగివా, కడలేని మాగా కడినవా, ప్రభువా ప్రభువా ఇకనైన మా జాలి కనవా, నీ దయలో ధన్యుడు తగనా, నాలో విశ్వాసం ఇంకా చాలదగా, మందలో నీ అండలో నేనున్నాను పిల్లనై. మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.